తరపున వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వారితో పాటు మరి మాలో సోషల్ మీడియా వాళ్ళ మీద 60,000 మంది మీద మరి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని కేసులు పెట్టకుండా స్టేషన్లకు తీసుకెళ్లి బెదిరించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో పాటు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పటికప్పుడు మీలాంటి ఛానల్స్ తెలియపరిచి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అంటకాగుతూ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టలని ప్రజలకు తెలియజేయటంలో ఏబిఎన్ వారు చూపించినటువంటి చొరవకి నేను వారికి కూడా పాదాభివందనం చేస్తున్నానండి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. ప్రతిసారి చూడండి, ఆయనకి ఇష్టం లేని చివరికి గతంలో చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి చెట్టుల్ని కూడా నరికేపించాడండి ఆయన సభలకు వెళ్ళేటప్పుడు. దీంతో పాటు అమరావతిలో ఉండేటువంటి నా అక్క చెల్లెళ్ళు, అరే ఏనాడు వాళ్ళు ఎండమకం చూడనటువంటి వాళ్ళండి. భూములు ఇచ్చేశారు, వాళ్ళు సర్వం కోల్పోయారు ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి వాళ్ళ మీద వికృత కీడు ఆడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది. దీంతో పాటు ప్రధానంగా చూడండి, ల్యాండ్ మీద కావచ్చు, వైన్ మీద కావచ్చు, శాండ్ మీద కావచ్చు, మైన్స్ మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో దోసుకోవటం. నిన్నగాక మొన్న కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఎన్జిటి వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఎందుకు మీరు అమలు చేయట్లేదు, ఇసుక ఈ రోజు కూడా ఎందుకు దోచుకుంటున్నారని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు. దీంతో ప్రధానంగా అసలు పేదవాడు ఈ రాష్ట్రంలో బతకగలిగాడానంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఉపాధి లేదు, దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెబుతున్నామండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ వార్డుల నుంచే సిమెంట్ రోడ్లు ప్రారంభించారండి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు మరి ఆ సిమెంట్ రోడ్ల మీదే వైకాపా నాయకులు కూడా మరి క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎస్సీ మహిళలు కావచ్చు, వాళ్ళు చదువుకున్న పిల్లలు అడుగుతున్నారు, ఏమయ్యా మీరు వచ్చిన తర్వాత ఒక రోడ్డు వేయలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు మీదే మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, పైపెచ్చు పైన లైట్లు కూడా ఎలగట్లేదు, మీ ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉందని చెప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. దాంతో పాటు ప్రధానంగా ఎలిమెంటరీ స్కూల్స్ అండి, ఏదైతే దళిత వాడల్లో కావచ్చు, మైనారిటీలు ఉండే కాడ కావచ్చు, బీసీ వర్గాల ఉండే కాడ ఈ స్కూల్స్ ని మెడ్జ్ చేయటం వల్ల మా పిల్లలు చాలా మంది విద్యాపరంగా దూరం అయిపోయారండి. దీంతో ప్రధానంగా ఏమవుతుందంటే పిచ్చి మద్యం, మళ్ళీ ఇంకోటి ఈ పిచ్చి మద్యం తీసుకురావటం, కుటుంబాలను కూల్చివేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదేదో మాటలు చెబుతూ ఉంటాడు, నా మైనారిటీలు, నా బీసీలు, నా ఎస్సీ ఎస్టీలు అని. అవన్నీ ఒట్టి మాటలండి, పెదాల నుంచే వస్తా ఉంటాయి అతనికి. అతను రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడండి. దానికి ఉదాహరణే జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 12 మంది చనిపోయారండి. చనిపోయిన ముందల రోజు ఏమన్నారంటే, లేదు మేము వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి నెక్స్ట్ డే మరి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో లేదు వాళ్ళు అనారోగ్య కారణం వల్ల చనిపోయారని నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరువులేనివి. దీంతో పాటు రైతులు అల్లాడిపోతూ ఉంటే మరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, నెల్లూరు ప్రాంతంలో ఆక్వా దెబ్బతిన్నప్పుడు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సహాయం చేయడానికి చేతులు రాలేదండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఎక్కువైపోయింది, సాగునీరు లేదు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా చేదరించుకుంటున్నారు. నేనేమంటానంటే, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సమాలోచనలతో ముందరికెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి కదండి, ఒక్కరని కాదు, దళితుల మీద దాడులు జరిగాయి, మైనార్టీల మీద దాడులు జరిగాయి, పథకాలు రద్దు చేశారు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రద్దు చేశారు. ఇప్పుడు నవీన్ గారు పథకాలు ఈ అమలు చేయట్లేదు, ఓకే, అసలు బ్రతకటానికే ఇక్కడ స్వేచ్ఛ లేనప్పుడు ఏ విధంగా ఇక్కడ డెమోక్రసీ ఉండిద్దండి? గతంలో మరి బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా అకృత్యాలు జరగలేదండి. అరే అట్ట కాదండి, ఎవరో తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల మీద, మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తుల మీద, మా పాస్బుక్ మీద ఈయన ఫోటో ఏందండి? ఈయన ఎక్కడి నుంచి విదేశాలు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి, ఈయన ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే కోర్టు అనుమతులు కావాలి. దీంతో పాటు ప్రధానంగా ఎవరైనా కానీ చూడండి, చనిపోయిన వాళ్ళ బొమ్మలు రాళ్ల మీద వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మరి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి ఆ రాళ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకున్నారండి, అద్దుల రాళ్ల మీద. ఇలా చెప్పుకుంటూ పోతే వేల విషయాలు చెప్పొచ్చు. దీంతో పాటు ప్రధానంగా చూడండి, ఈ రాష్ట్రంలో యువత గంజాయి మత్తులు తూగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధి లేదండి, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. పైపేసు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు అడిగితే, అరే మీ చికెన్ మార్ట్లు పెట్టుకోండి, మటన్ మార్ట్లు పెట్టుకోండి. ఏందండి ముఖ్యమంత్రి గారు? నిన్న ఇంటర్వ్యూలో చూసామండి, ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారు, మీకేమైనా సమస్య వస్తే నాకు ఒక ఫోన్ చేయమన్నాడు. తీరా నేను ఒక ప్రధానమైనటువంటి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, నీకు ఫోన్ ఉందా అంటే నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ నెంబరే తెలియదన్న. ఇటువంటి వ్యక్తినే మనం ఎన్నుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు ఒక్కసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మన 5 ఏళ్లలో మన అభివృద్ధిని, మన పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేసుకున్నామండి. దయచేసి మీరందరూ గమనించాలి.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి. నేను ఇంకోటి కూడా చెబుతానండి. అమిత్ షా గారు కూడా మొన్న మీటింగ్ పెడుతూ ఆయన అన్నాడు, అమరావతి విషయంలో కూడా మేము న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచుకోవటమే సరిపోయిందని చెప్పి ఆయన అన్న మాటలు కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దీంతో ప్రధానంగా మోదీ గారు రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా విశేషమైనటువంటి ప్రజల స్పందన ఉందండి. దీంతో ప్రధానంగా చూడండి, చంద్రబాబు నాయుడు గారు మరి ఎండల్లో ఎక్కడికి పట్టి వెళ్ళినా కానీ మరి ఆయన ప్రజాగళం అనే సభలతో ప్రజల్ని మమేకం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలు నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా నష్టపోయింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏ విధంగా నష్టపోయిందని ఆయన పూసగుచ్చినట్టు చెబుతూ ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెబుతూ ఒక అబద్ధాన్ని 5 ఏళ్ల కాలంలో ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి, పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి, అంతే కదా జరిగింది. నేను నవీన్ గారు ఇక్కడ ఒక అంశం కూడా మీకు తెలియచేయాలండి.